కువైట్ ఇంట్లో మా మేడం 10 రోజులు తుర్కీ వెళ్ళొచ్చారు. కానీ ఆమె వచ్చిందన్న ఆనందం కంటే టెన్షన్ ఎక్కువైంది. ఫ్రెండ్స్, ఈ రోజు మా మేడం జూలీ తుర్కీ నుంచి తిరిగి వచ్చారు. మేడం వచ్చినారని ఇల్లు మొత్తం నీట్ గా క్లీన్ చేసి పెట్టారు. ఏమో బూపే కూడా రెడీ చేశారు. ఇల్లు చూసే కొత్త ఇల్లులా ఉంది. ఫ్రెండ్స్, కువైట్ లో ఒక విషయం నాకు చాలా బాగా అనిపించేది. ఇంట్లో వాళ్ళు ఎక్కడికన్నా వెళ్లి 10 రోజులు ఉండి తిరిగి వచ్చినారంటే వాళ్ళు వచ్చే సమయానికి ఇల్లు మొత్తం కొత్తగా రెడీ చేస్తారు. అదే మనం కువైట్ లో 2-3 సంవత్సరాలు కష్టపడి ఇంటికి వెళ్తే మాకేం తెచ్చినారనే వాళ్ళు తప్ప ఇలా బయట దేశం నుంచి వచ్చి ఇంట్లో అడుగు పెట్టగానే అన్ని ఫ్రెష్ గా ఉండాలని అసలు చూడరు. ఇంట్లో మా అందరి కోసం తుర్కీ నుంచి మా కోసం గిఫ్ట్లు కూడా తీసుకొచ్చారు. కానీ మా మేడం వచ్చినారన్న ఆనందం ఒక వైపు ఉంటే నాకు ఇంకో టెన్షన్ కూడా మొదలైంది. ఫ్రెండ్స్, ఇంట్లో మేడం లేనప్పుడు నాకు నచ్చినప్పుడు లేసేదాన్ని, నాకు నచ్చినట్టు పని చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్. టైంకి లేవాలి, టైంకి పని చేయాలి, టైంకి వంట చేయాలి, ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి. అంటే మేడం లేనప్పుడు నా రాజ్యం, మేడం వచ్చిన తర్వాత మళ్ళీ డ్యూటీ. కువైట్ లో పనిచేసే వాళ్ళకి ఈ ఫీలింగ్ బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అయినా మా మేడం మా కోసం గుర్తు పెట్టుకొని గిఫ్ట్లు తెచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. అంతే ఫ్రెండ్స్, మేడం వచ్చారు, గిఫ్ట్లు వచ్చాయి. ఇక మా పనులు కూడా ఫుల్ స్పీడ్ లో మొదలయ్యాయి. ప్లీజ్